ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రేమ గల దేవుడు మనల్ని ప్రేమించి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనకు ఆరాధన చేసుకోవడానికి ఆన్లైన్లో మనకు సహాయం చేస్తున్నందుకు ప్రభుకు ఎంతో వందనస్తులై ఉన్నాము. ఈ దినం ఆరాధన పరిసరలోనికి మనం ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, మీరు మీ కుటుంబాలతో పిల్లలతో బైబిల్ పాటల పుస్తకాలు తీసుకొని భయభక్తులతో కూర్చోండి. చివరి దాకా దయచేసి ఉండడానికి ప్రయత్నించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మాకిచ్చిన ఈ ప్రభు దినంకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు. భక్తిహీనులుగా బలహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించారు. శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించారు. తండ్రి ప్రభా, మా కోసం ప్రాణం ఇవ్వడానికి లోకానికి వచ్చారు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు. మమ్మల్ని మీ కుమారులుగా అంగీకరించినందుకు మీకు ఎంతో వందనాలు. మమ్మల్ని రాజులుగా అనేకుల కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా చేశారు. జత పని వారిగా తోడు పని వారిగా ఉంచారు. రాయబారులుగా సాక్షులుగా ఈ లోకంలో ఉంచారు. వక్రజన మధ్యలో మేమేమై ఉన్నామో నీ ఉచితమైన కృప ఉన్నాం తండ్రి. ఈ విపత్కర పరిస్థితుల్లో చుట్టూ ప్రతికూలమైన వాతావరణం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మాకు ఆరాధన పరిచర్య ఆన్లైన్లో మీరు అనుగ్రహిస్తున్నారు. మీరు ఇచ్చిన టెక్నాలజీ వీటన్నిటికీ కూడా మీకు ఎంతో వందనస్తులే ఉన్నాం తండ్రి. మీరు మీ అనాది సంకల్పం చొప్పున జగత్పునాది వేయబడుకునిపై మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి, మమ్మల్ని ఈ రీతిగా నీ వాక్యం ద్వారా సహవాసం ద్వారా బలపరుస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నూతన ఎరుషలేము ప్రార్థన మందిరం బేగంపేటలో మీరు ఉంచి ఇంతవరకు మీరు చేసిన కార్యములన్నిటికీ వందనాలు. కీర్తనలో 2:8 ప్రకారం జన్మలను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చారు. యెషయా 27:3 ప్రకారం యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను, ఎవడను దానికి రాకుండా దివారాత్రం కాపాడుచున్నానని వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఈ సంవత్సరం కూడా జకర్యా 2:5 ఇచ్చారు. నేను దాని మధ్యన నివాసినే ఉంటానన్నారు. దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్పారు. ఈ వాగ్దానాలు కూడా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోమని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. గత దినాల్లో కూడా మీరు ఈ ఆన్లైన్ ఆరాధన పరిసరలో మాకు చేస్తున్న సహాయములన్నిటికీ మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ రోజు కొరకై మీ సన్నిధికి వస్తున్నాం. మీ అమూల్య రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకొనిచున్నాం తండ్రి. మీరు మమ్మల్ని కడగండి, పరిశుద్ధులుగా చేయండి. పరిశుద్ధమైన చేతులెత్తి పరిశుద్ధమైన హృదయంతో ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా బల్లలో యోగ్యముగా పాలు పొందినట్లుగా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, అయోగ్య దాసు నన్ను కూడా మీరు సెలవు చాట మరుగు చేసి మీ రక్తంతో కడిగి పరిశుద్ధమైన పాత్రగా, యజమాని యొక్క ఉపయోగకరమైన పాత్రగా, అర్హమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రభుత్వం కింద, రాజరికం కింద, అధికారం కింద మమ్మల్ని ఉంచండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. పిల్లలు ఇళ్లలో ఎవరైతే ప్రభా మరి కూర్చొని తండ్రి భయభక్తులతో చూస్తున్నారో వారందరిని బట్టి వందనాలు. కాన్సన్ట్రేషన్ దయచేయండి. దేవుని సన్నిధిని వారు అనుభవించినట్లుగా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మా చుట్టూ అనేక మంది నశించిపోతున్నారు. COVID-19 బారిన పడి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరు వారిని కాపాడి భద్రపరచండి, వారికి రక్షణ ఇవ్వండి. త్వరలోనే ఈ వ్యాధి నుంచి ప్రభావ మీరు విడుదల దయచేయండి. హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మహావర్షాల ద్వారా గత వారంలో ఎన్నో విపత్తులు సంభవించాయి. ప్రభావ దయతో మీరు ఆపివేశారు వర్షాన్ని, వరదలు తగ్గించారు. మీకు వందనాలు తండ్రి. బాధితులందరినీ కూడా మీరు ఆదుకోండి ప్రభా, వారికి ఆదరణ ఇవ్వండి, సహాయపడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి, మీ సన్నిధి ఇప్పుడు మాతో ఉంచండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సియోను గీతములలో నుంచి మనము 84 సాంగ్ నంబర్ 84 యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. 84వ పాట పాడుకుందాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. ఇహ
పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది పరిశుద్ధులు స్తుతించు నామమిది పరిశుద్ధులు స్తుతించు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది జయముందెదము ఈ నామమున జయముందెదము ఈ నామమున యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది పరలోకమున తెచ్చు నామమిది పరలోకమున తెచ్చు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది లోకమంత ప్రకాశించు నామమిది లోకమంత ప్రకాశించే నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది ఆటంకము తీసివేయు నామమిది ఆటంకము తీసివేయు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. మరొక పాట కూడా పాడుకుందాం. 87 యెహోవాను గానము చేసేదము ఏకముగా. దేవుడు శత్రువు యొక్క సేనలన్నిటిని కూడా ఎర్ర సముద్రంలో ముంచివేశాడు, తన ప్రియుల్ని ఆరిన నేలను నడిపించాడు. 87వ పాట, సాంగ్ నంబర్ 87, యెహోవాను గానము చేసేదము. మనకు
మనం ఆరాధనలోకి వెళ్ళక ముందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఎఫెషియన్స్ 2nd chapter verses from 1 to 10. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా మీ బైబిల్లో చూసి నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి. ఎఫెసీయులకు 2 మొదటి వచనం నుంచి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచం ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు ఈ పత్రిక రాస్తున్నాడు. ఆయన అపోస్తుల కార్యాల్లో 18, 19 అధ్యాయాల్లో ఎఫెసీలో పరిచర్య చేసిన సందర్భాన్ని మనం చూస్తాము. 20వ అధ్యాయంలో ఎఫెసీ పెద్దలను పిలిపించి ఆయన వారికి ఇచ్చే చివరి వర్తమానం కూడా చూస్తాము. అందులో ఆయన 3 సంవత్సరాలు వారి మధ్యలో పరిచర్య చేసినట్టుగా ఆయన చెప్తాడు. ఎఫెసీయులు చాలా గొప్ప డాక్ట్రినల్ థింగ్స్ అంటే సిద్ధాంతపరమైన విషయాలు, దేవుని వాక్యం గురించిన గొప్ప సంగతులు వారు పౌలు ద్వారా 3 సంవత్సరముల బైబిల్ స్టడీలో తప్పక నేర్చుకుని ఉంటారు. ఎఫెసీయులు వారు అన్యజనులు అర్తిమదేవిని పూజించేవారు అని మనం చదువుతాం యాక్ట్స్లో, అపోస్తుల కార్యాల్లో. పౌలు ఆ ఊరికి వెళ్ళి ప్రసంగం చేసినప్పుడు 2 గంటల సేపు అర్తిమదేవి మహాదేవి అని గొప్ప కేకలు 2 గంటల సేపు కేకలు పెట్టారు వారు. సో వారు అర్తిమదేవిని పూజించేవారు. అలాంటి వారు విగ్రహారాధికులు ఇప్పుడు యేసు ప్రభును పౌలు ద్వారా నమ్మారు. వారికి రాస్తున్నాడు ఆయన ఈ పత్రిక. ఈ పత్రిక బహుశా AD 62 ఆయన రాసి ఉంటాడు. ఈ ఎఫెసీ పట్టణము చాలా గొప్ప సేవకుల చేత పరిచర్య చేయించుకుంది, పరిచర్య చేశారు. పౌలు మనకు తెలిసినట్టుగా ప్రిసిల్లా, అకుల, అపల్లో, తిమోతి, యేసుప్రభు ప్రియమైన శిష్యుడు యోహాను, వీరందరూ కూడా అక్కడ వాక్య పరిచర్య చేశారు, సేవ చేశారు. సో దిస్ హాజ్ రిసీవ్డ్ రిచ్ డాక్ట్రిన్ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్. ఐశ్వర్యవంతమైన వాక్య పరిచర్యను వారు పొందారు. అయితే కూడా వారు ఈ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ని అనుభవించి లేకుంటే తెలుసుకొని కూడా దాన్ని అనుభవించలేని పరిస్థితిలో వారు ఉన్నారు. ఎఫెసీయులు రాసిన పత్రిక ఫుల్ ఆఫ్ డాక్ట్రినల్ థింగ్స్, ప్రాక్టికల్ థింగ్స్ కూడా. మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రినల్ థింగ్స్ గురించి పౌలు రాస్తాడు. తర్వాత 3 అధ్యాయాలు ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ గురించి రాస్తాడు ఆయన. సో ఇందులో చాలా శీర్షికలు అంటే థీమ్స్ చాలా ఉన్నాయి. రిచెస్ ఇన్ క్రైస్ట్ ఒకటి చూడొచ్చు మనము, క్రీస్తునందు ఐశ్వర్యము, సంఘము ఆయన శరీరము అని ఎఫెసీ 1:22, 23లో చదువుతాము. శరీరానికి చర్చ్, బాడీకి పోల్చబడి ఉంది. 2nd చాప్టర్లో బిల్డింగ్కి పోల్చబడి ఉంది. 3rd చాప్టర్లో బ్రదర్హుడ్ లేకుంటే ఫ్యామిలీకి పోల్చబడుతుంది. 5వ అధ్యాయంలో బ్రైడ్కి,
వధువుకు కూడా పోల్చబడుతుంది. కాబట్టి దిస్ ఇస్ రిచ్ ఇన్ డాక్టరల్ థింగ్స్. చర్చ్ గురించిన విషయాలు చాలా ఉన్నాయి. పౌలు వారికి యేసు ప్రభునందు వారి ఐశ్వర్యం ఏమిటో బయలుపరుస్తూ రాస్తున్నాడు ఈ ఉత్తరం. ముఖ్యంగా యేసు ప్రభునందు వారి విశ్వాసం ఉంచక ముందు ఎలాగ జీవించారో, అయితే విశ్వాసం ఉంచిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా గుర్తు చేస్తున్నాడు. మనం ప్రభువును ఆరాధించడానికి వచ్చాము. కొన్ని తలంపులు ఈ 2వ అధ్యాయంలో నుంచి మనం తీసుకోబోతున్నాం. మనం కూడా ఎఫెసీయుల వలె మన పూర్వీకులు విగ్రహారాధికులే, సందేహం లేదు. అయితే ప్రభు కృప ద్వారా మనము కూడా అంగీకరించాము, మన జీవితాలు మార్చబడ్డాయి. అందుకని ప్రభుకు వందనాలు చెప్తున్నాం. ఇందులో మనము ఎఫెసీయులు రాసిన ఈ 2వ అధ్యాయంలో పౌలు రాసేటప్పుడు మీకు అనే మాట వాడతాడు, మాకు అంటాడు, కొన్నిసార్లు మనకు అంటాడు. యేసు ప్రభుని ఎరగక మునుపు వారు మీరు అన్యజనులు, వీరు యూదులు. అందుకని ఈ వ్యత్యాసం. ప్రభు నందు వారిద్దరూ ఏక శరీరం అయ్యారు, అది ఆయన చెప్తున్నాడు ఇక్కడ 2వ అధ్యాయంలో. సో మునుపు అనే మాటలు కొన్ని చూస్తాము, ఇప్పుడు అనే మాటలు కూడా ఇందులో కొన్ని చూస్తాం. అదే సమయంలో యేసు ప్రభు నందు అనే మాటలు కూడా చూస్తాం. చాలాసార్లు ఎఫెసీ పత్రికలో ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ అనే మాటలు కూడా మనం చూడొచ్చు. సో మనం ఆరాధన కొరకు కావలసిన వర్తమానం మాత్రమే ఇందులో నుంచి మనం తీసుకుందాము. సరే, మునుపు ఎలాగున్నారు ఎఫెసీలు, మనం కూడా ఎలాగున్నాము. మొదటి వచనం, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారు. మన పరిస్థితి చచ్చిన స్థితి. దేని చేత చనిపోయాము? మనము పాపముల చేత చచ్చిపోయాము. చచ్చిపోయిన వాడు ఎవరికి యూస్ఫుల్ కాదు, ఉపయోగకరమైన వాడు కాదు. చనిపోయిన వాడు ఇతరులకు దుఃఖాన్ని కలుగు చేస్తాడు కదా, ఇతరులు వారి గురించి దుఃఖపడతారు. మీరు చనిపోయిన వారు ఇతరులకు దుఃఖాన్ని కలుగజేస్తారు, దేన్ని అనుభవించలేరు, దేవుని కొరకు జీవించలేరు, దుర్వాసన వస్తుంది. కొన్ని రోజులైతే మనం కూడా పాపం అనే దుర్వాసనను కలిగి ఉండేవారము మన జీవితాల్లో. అబద్ధము, మోసము, చెడ్డ మాటలు, దుష్టత్వము, అసూయ, ఈర్ష, ఇవన్నీ కూడా వ్యభిచారములు, లోభములు, ఇవన్నీ కూడా చాలా దుర్వాసనలు మనలో ఉండేవి. ఎందుకంటే మన స్థితి చనిపోయిన స్థితి. లాజరు చనిపోయినప్పుడు 4 రోజులైంది, మార్తం అంటుంది యేసయ్యతో 4 రోజులైంది వాసన కొడుతుందని. మన పరిస్థితి అలా ఉన్నింది. చచ్చిన వారుగా మనం ఉంటుమే. అయితే ఏం చేశాడు ఆయన? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు స్థితి ఏమిటి? బ్రతికించాడు. యేసు ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా ఆయన జీవము మనలోనికి వచ్చింది. దాని పేరు నిత్య జీవము. ఇప్పుడు మనం బ్రతికిన వారము, దేవుని ఆరాధించగలము. ఇంకా అలాంటి విషయాలు చూస్తాం. 2వ వచనం, లాస్ట్ టైం, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటువి. మన నడక ఎలాంటిదంటే వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను, అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి వీడు సాతాను. ఈ టైటిల్స్ ఇక్కడే మనం చూస్తాం. మనం విధేయత ఎవరికి చూపించేవారం అంటే సాతానుకు. మనం నడిచే నడక ఎలాంటిదంటే ప్రపంచ ధర్మం. అందరూ ఎలా ఉంటే అలాగా, మెజారిటీ ఏం చేస్తే అది చేద్దాం, లోకంతో పాటు వెళ్ళాలండి అని అంటారు ఇప్పుడు కూడా కదా చాలా మంది. లోకం ఎలా ఉంటే అలాగా, ప్రజలు ఎలా ఉంటే అలాగ మనం ఉందాం, ఎందుకు డిఫరెంట్గా ఉండాలి? మనం కూడా ప్రపంచం అంతా కూడా పాపం చేసి నరకానికి, అగ్నిగుండానికి వెళ్తున్నారు. వారు ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. సో మనం కూడా అలాగే వెళ్తున్నాం. మనం ప్రపంచ ధర్మము చొప్పున వెళ్ళాము. ఇంకా ఏం చేసాము? మునుపు వారితో కలిసి మనము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ, ఫ్లష్లీ డిజైర్స్, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు. మన ప్రవర్తన శరీరాశలను నెరవేర్చుకునేవారం. ఈ శరీరం ఏం చెప్తే అది చేసేవారం. తినమంటే తినేవాళ్ళం, పాపం చేయమంటే చేసేవారం, సిగరెట్లు తాగమంటే సిగరెట్లు తాగేవారం, బిస్కీ భ్రాంతిలు తాగమంటే తాగేవారం. అలాగా శరీర ఆశలను నెరవేర్చుకోవడమే మన జీవిత లక్ష్యం. అలాగ ప్రవర్తించాము. కానీ దీని ఫలితం ఏంటి మరి? స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమే. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉంటుమే. దీని ఫలితము మరణము. బైబిల్ చెప్తుంది, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. రోమా 6:23, ప్రకటన 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నిరాగంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము, సెకండ్ డెత్.
యేసయ్య అన్నాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మార్క్ 9:48. దీనికి మనం పాత్రులై ఉంటుమే. మునుపు మన జీవితం ఎలా ఉంది చూసాము. దాని రిజల్ట్ ఏంటంటే అగ్నిగుండము. మనం సరిగ్గా ఉన్నామని అనుకునేవారం. ఒకరి ఎదుట సరిగా కనపడు మార్గము కలదు, అయితే తుదుకది మరణమునకు త్రోవ తీయును. సామెతలు 14:12. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మరి? మునుపు అలా ఉంటే 4వ వచనం, దేవుడు కరుణా సంపన్నుడై, రిచ్ ఇన్ మెర్సీ, కరుణా సంపన్నుడు, కరుణలో సంపన్నుడు ఆయన. మనం చచ్చిన వారమైనప్పుడు తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కరుణా సంపన్నుడు, మహాప్రేమ, కృపా, మహదైశ్వర్యము. 6వ వచనం. అన్ని మంచి చక్కటి మాటలు చూడండి ఇవన్నీ. కాబట్టి మర్సీ అంటే అర్థం ఏంటి? మనము దేనికి పాత్రలమో అది మనకు రాకుండా చేయటం మర్సీ. మనము దేనికి పాత్రలమో, నరకానికి, అగ్నిగుండానికి, శిక్షకు పాత్రలం. బట్ మెర్సీ చూపిస్తున్నాడు. మెర్సీ అంటే ఇన్ హిస్ మెర్సీ హీ డస్ నాట్ గివ్ అస్ వాట్ వీ డూ డిజర్వ్. మనం దీనికి యోగ్యము కానీ ఇవ్వడు ఆయన. మర్సీ క్షమించి వేయటం అన్నమాట, తీసివేయడం ఆ శిక్ష. మెర్సీ పిటిషన్ అంటారు. ఉరి శిక్ష నిర్ణయించబడి ఉంటుంది న్యాయస్థానం చేత. ప్రెసిడెంట్ గారికి అర్జీ పెడతారు, అప్పీల్ పెడతారు, దయచేసి క్షమించండి అని, వాళ్ళ అమ్మనో లేకుంటే ఈ అబ్బాయో. సో దాన్ని ఏమంటారంటే మెర్సీ పిటిషన్ అంటారు. సో అలాగా మెర్సీ, అది మెర్సీ. గ్రేస్ అంటే గాడ్ ఇన్ హిస్ గ్రేస్ గివ్స్ అస్ వాట్ వీ డు నాట్ డిజర్వ్. మనం దానికి యోగ్యులము కాదు కానీ ఆయన ఇస్తాడు. చూడండి ఇప్పుడు ఏం చేస్తారు? ప్రెసిడెంట్ గారు క్షమిస్తున్నాడు అనుకుందాం, ఉరి శిక్ష రద్దు చేయబడింది. అయితే ఏం చేస్తాడంటే ఆ ప్రెసిడెంట్ గారు ఈ అబ్బాయిని దత్తత తీసుకుంటాడు, తన ఐశ్వర్యానికి పాత్రుడుగా చేస్తాడు. ఇది చాలా గొప్ప సంగతి. దానికి పాత్రుడు కాదు ఆయన. ఇది గ్రేస్ అంటే. గ్రేస్, గాడ్స్ గ్రేస్, గాడ్స్ రిచెస్, దేవుని యొక్క ఐశ్వర్యం క్రైస్ట్ జీసస్లో దేవుడు మనకిస్తున్నాడు. యేసు ప్రభు నందు మనకిస్తున్నాడు. అదే గ్రేస్. ఇది కృప. క్షమిస్తున్నాడు, మహాప్రేమను చూపించాడు. మహాప్రేమ ఎలా చూపించాడు? శిలువ మీద చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక మసి నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎల్లప్పుడూ జీవిస్తాడు. యేసు ప్రభు జీవంతో మనం ఎల్లప్పుడూ జీవిస్తాము. దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని మహేశ్వర్యం. కాబట్టి యేసు ప్రభు నందు 7వ వచనంలో, మళ్ళీ యేసు 6వ వచనంలో కూడా యేసుక్రీస్తు నందు, క్రీస్తు యేసు నందు మనల్ని లేపి ఏం చేశాడు చూడండి. ఇప్పుడు లేపాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సెంటెన్స్ చూడండి. ఈ మేడ్ us టు సెట్, సీటెడ్ ఆల్రెడీ, కూర్చున్నాం ఆల్రెడీ, కూర్చోబోతున్నాం అని లేదు ఇక్కడ. దీనికి మనం యోగ్యులం కాదు. బ్రతికిచ్చాం ఇంకా సరే వదిలేసే అట్లా కాదు. తనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. ఇదే గ్రేస్ అంటే. దీనికి మనం వందనాలు చెప్పాలి. ప్రభా, ఇప్పుడు ఇంతకు ముందు ఇలా ఉంటమే, చచ్చిన వారిగా ఉంటమే, లేపావు, అంతటితో సరిపోలేదు, కూర్చుండబెట్టుకున్నాడు. లాజర్ని ఏం చేశాడు? ఆయన చచ్చిన వాడే లేపాడు, ఇంటికి పోమని చెప్పలేదు, తనతో పాటు భోజనం కూర్చుండబెట్టుకున్నాడు. 12వ అధ్యాయంలో యోహాను సువార్త 1-2 వచనాల్లో. ఎలా జరిగింది ఇది? 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఇట్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనమేం దీనికోసం ప్రయత్నం చేయలేదు, కష్టపడలేదు, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు, అవసరం లేదు. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే క్రియ అది. కొంతమంది అలా బోధిస్తారేమో, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి పాప క్షమాపణ కొరకు. బైబిల్ అలా చెప్పదు. ఇది వరము, ఉచితం. రోమా 6:23. ఏలనగా పాపంలో వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. వరం ఇది, గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభు నందు నిత్య జీవము, గిఫ్ట్ ఇది. ఎవరైనా బర్త్డే గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తారు? పైసలు ఇస్తారు, పర్స్ తీసి థ్యాంక్ యూ అని చెప్తారు. అంతే మనం ఇప్పుడు చేసేది. ప్రభు, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ సాల్వేషన్, గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, దేవుని వరము. క్రియల ద్వారా జరిగింది కాదు ఇది. క్రియలు అంటే కొంతమంది ఎక్కువ చేయొచ్చు, కొంతమంది తక్కువ చేయొచ్చు. క్రియలు అంటే 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, 10,000 రూపాయలు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వలేరు. క్రియల వల్ల జరిగింది కాదు. కాబట్టి అతిశయించడానికి
ఏమీ లేదు. మన కులాన్ని గోత్రాన్ని చూసి దేవుడు రక్షణ ఇవ్వలేదు. మన గొప్పతనం చూసి ఇవ్వలేదు. ఆయన మన ఐశ్వర్యాన్ని చూసి ఇవ్వలేదు. మన సమర్పణను చూసి రక్షణ ఇవ్వలేదు. రక్షణ అందరికీ సమానమే, ఉచితం. ఇది అతిశయపడడానికి వీలేదు. 10వ వచనం, క్రీస్తు యేసునందు మళ్ళీ మనం అంటున్నాడు ఇప్పుడు, సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవి ఆయన సమస్తమును కొత్తవి చేశాడు. మన మాటలు, తలంపులు, క్రియలు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ముందు సినిమా పాటలు ఉండేవి, దేవుని పాటలు ఉన్నాయి. చేంజ్ ఉంది. ఆయన చేసిన పని చేత్తో ఆయన మనల్ని ఇంకా చేస్తున్నాడు పని. 11వ వచనం, మునుపు శరీర విషయంలో అన్యజనులు సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు. మనం మునుపు పరదేశులు, మనం వాగ్దాన నిబంధనలు పరజనులు లేని పరజనులు, నిరీక్షణ లేదు ఏమవుతామో చనిపోయాక. లోకమందు దేవుడు లేని వారు, క్రీస్తుకు దూరస్తులు. ఇవి మన మునుపటి కండిషన్. ఇశ్రాయేలీలకు, యూదులనే దేవుని ప్రజలకు శరీరంలో చేసిన గుర్తు నా వారు అని చెప్పడానికి సున్నతి. అందుకని వీరు ఇతరులను తృణీకరించేవారు, చనిపోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. సౌలు అంటాడు, సున్నతి లేని ఫిలిస్తీన్ చేతిలో నేను చావకుండా దయచేసి నన్ను చంపేసే అని చెప్తున్నాడు. చచ్చిపోయే ముందు చావడానికి కూడా ఇష్టం లేదు. దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లు దేవుని సైన్యమును, జీవం గల దేవుని సైన్యమును తృణీకరించడానికి ఏ పాటి వారు అంటాడు. సో అంతగా వారు తృణీకరించేవారు వారిని. అలాంటి వారు మనం కూడా. అన్యజనులము, ఏలియన్స్, పరజనులు. మనము ఇశ్రాయేల్కు సంబంధించిన, ఇశ్రాయేల్ ఏంటి? యూదులు ఎవరు? దేవుని సొత్తు వారు. దేవుడు అన్నాడు, మీరు నా సొత్తు, నా స్వకీయ సాంపాద్యం, నా పేరు పెట్టబడిన నా జనులు. వారికే ఆ టైటిల్స్, మనకు కాదు. వీరి ద్వారా దేవుడు తన ఉనికిని ఇతరులకు తెలియజేయాలని కోరాడు. అంతేగాని మనం వారికి సంబంధించిన వారం కాదు. వాగ్దానాలన్నీ వారికి ఇవ్వబడ్డాయి, మనకు కాదు చేయబడింది. అయితే మునుపు మనం దూరస్తులం, కానీ ఇప్పుడేమయ్యాం? సమీపస్తులం. చేంజ్ అయిపోయింది, పొజిషన్ అంతా మారిపోయింది. మునుపు దూరస్తులైన మనము సమీపస్తులం. ఎలాగా? క్రీస్తు రక్తము వలన. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు రక్తం వచ్చింది. పరలోకమందున దేవుడు భూలోకానికి వచ్చాడు. కలవరి శిలువ మీద మనకు బదులుగా చనిపోయాడు. రక్తమంతా కూడా కార్చాడు. క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినము లేచాడు. మనల్ని కూడా లేపాడు, ఆయనతో పాటు లేపాడు. మనం విశ్వాసం ఉంచాం, అంతే మనం చేసిన పని. ప్రభువా మా పాపాలు క్షమించమని అడిగాం, రక్తంతో కడుగుమని అడిగాం, నమ్మాము, క్షమించాడని. మనం ఆయన పిల్లలయ్యాము, ఇశ్రాయేలుతో సహా పౌరులమయ్యాము, సేమ్ సిటిజన్స్. మనం దేవుని ఇంటి వారమయ్యాము. కింద ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఆ వాగ్దానాలు మనం కూడా అడుగుతున్నాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అనే దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. ఎవరికి చేశారు వాగ్దానం? వాళ్ళకి. మనం అడుగుతున్నాం ఇప్పుడు. యెషయా 43:2. జలములో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నేను నీకు తోడై ఉందును, అగ్ని మధ్య నడుచున్నప్పుడు జ్వాల నిన్ను కాల్చు. ఎవరికి చేశాడు? వారికి చేశాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, వారికి ఇచ్చాడు వాగ్దానం. 43:1. మనం అడుగుతున్నాం. స్వస్థపరిచే యెహోవా నేనే. జ్వరం వచ్చినప్పుడు అంతా ప్రార్థన చేస్తాం కదా, వారికి ఇచ్చింది. మనం స్వతంత్రించుకుంటున్నాం. వాగ్దానము, నిబంధనలతో పాలి వారమయ్యాము, దూరస్థులము, సమీపస్థులమయ్యాము, ఒకే ఇంటి వారమయ్యాము. ఇంటి పేరు ఏంటని అడుగుతా అంటారు కదా కొంతమంది. మన ఇంటి పేరేంటి? దేవుని ఇంటి వారు మనం. ఎంత గొప్ప ఆధిక్యత! ఏ స్ట్రీట్లో ఉంటారు? అబ్రహాం, ఇస్సాకులు ఏ స్ట్రీట్లో ఉంటారో అక్కడే ఉంటాం మేము కూడా. ఎంత గొప్ప భాగ్యం కదా! దేవుడిది ఇచ్చాడు. మధ్యలో ఒక గోడ ఉండేది, అన్యజనులకు, యూదులకు. అన్యజనులైన వారు యూదా మతం తీసుకుంటే కూడా వారు దేవాలయంలోనికి రావడానికి వీలు లేదు. వారికి రాకుండా ఒక మధ్యలో ఒక వాల్ కట్టి ఉంటారు టెంపుల్లో, యూదుల టెంపుల్లో. అది దాటి వారు రాకూడదు, ఆ గోడ దాటి రాకూడదు. There was a wall in the Jewish temple separating the court of the Gentiles from the rest of the temple area. Archaeologists have discovered the inscription from Herod's temple and it reads like this. హేరోదు దేవాలయంలో ఈ పురాతన శాస్త్రం పరిశోధకులకి ఒక ప్లేట్ దొరికింది, రాతి ప్లేట్. ఏమని ఉందంటే ఇలా ఉంది ఆ ప్లేట్లో.
No foreigner may enter within the barricades which surrounds the sanctuary and enclosure. Anyone who is caught doing so will have himself to blame for his ensuring death. ఈ గోడ దాటి ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే వారి మరణమునకు వారే బాధ్యులు, కాబట్టి ఎవరు రాకండి అని బోర్డు దొరికింది వారికి. మనం అలాంటి వారు. కానీ ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశం మనకు కూడా దొరికింది. క్రీస్తు రక్తము, యేసుప్రభువు వారు శిలువ మీద చనిపోయినప్పుడు తెర పై నుండి కిందికి చిరిగిపోయింది, కింది నుంచి పైకి కాదు. అది చాలా బలమైన తెర అని చెప్తారు. ఎద్దులు బట్టి లాగితే కూడా చిన్నగదట, చినిగిపోయింది, చించేశాడు. ప్రవేశించాము, ఉభయలము ఆయన సన్నిధిని ప్రవేశించగలిగాము. సమాధానమైన మాటలు చాలా ఉన్నాయి ఇక్కడ 14వ వచనంలో. మీకును మాకు నుండిన ద్వేషాన్ని ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నుండిన ద్వేషమును విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం పడగొట్టి ఉభయులను ఏకము చేసను. సంధి చేయొచ్చు, ఇద్దరిని తనైన ఒక్క నూతన పురుషునిగా సృష్టించి శిలువలన ద్వేషమును సంహరించి వీరిద్దరిని ఏక శరీరముగా చేసి సమాధానపరచవలనని దేవునితో. ఆయనే మనకు సమాధానకారకుడే ఉన్నాడు. సమాధాన సువార్త ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవన్నీ సమాధానాలు. పరజనులు పరదేశులే ఉండక పరిశుద్ధులతో 19వ వచనం. ఏక పట్టణస్తులు దేవుని ఇంటివారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దేవుడి ఆధిక్యతలు మనకిచ్చాడు. 3వ అధ్యాయంలో కూడా ఉంది. ఇంకా 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు అంటే మనమే సువార్త వలన క్రీస్తు యేసు నందు, మళ్ళీ ఎలాగైతే జరుగుతుంది, క్రీస్తు యేసు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారు అనున్నదియే. ఇది ఒక మర్మం. ఈ మర్మం మిస్టరీ ఇది పాత నిబంధనలోని భక్తులకు తెలియదు. ప్రవక్తలు చెప్పారు కానీ అన్యజనులు ఆశీర్వదించబడతారు అనే సంగతి చెప్పాడు యెషయా, సందేహం లేదు. కానీ ఎంతగా ఆశీర్వదించబడతారో వారికి తెలియదు. యూదులతో సమానమైన వారసులు అని తెలియదు వారికి. ఒకే శరీరంలో ఎడం చేయవారు కుడి చేయ మనం తెలియదు వారికి. కింద రాస్తాడు 11వ వచనం. పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో. మరుగైన మర్మం ఇది, మరుగైనది ఇది, ఎవరికి తెలియంది. 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా వారికి తెలియజేయడానికి. 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలంగా తెలియబడుతుంది కానీ పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. మునుపు ఇప్పుడు మనం ఏమై ఉన్నామో వాక్యంలో మనం చూసాం కదా. ఆరాధించకుండా ఎలా ఉండగలము? ఇన్ని ఆధిక్యతలు పొందిన మనం. కాబట్టి ఆరాధిద్దాం. దేవుని యొక్క కృప ద్వారా విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. మునుపు చచ్చిపోయిన వారము క్రీస్తుతో పాటు లేపాడు, బ్రతికించాడు. తన జీవాన్ని, నిత్య జీవాన్ని మనకిచ్చాడు. మనం ఉగ్రతకు పాత్రలే వంటివి, ఉగ్రతను తప్పించాడు. తనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. ఇది కృప. ఇది కనికరం ద్వారా రక్షించాడు, కృప ద్వారా కూర్చుండబెట్టుకున్నాడు, కొత్త సృష్టిగా చేశాడు. పరజనులు మనము వాగ్దాన నిబంధనలు మనకు భాగస్వామ్యం లేదు. యేసుప్రభు రక్తం ద్వారా సమీపస్తులుగా చేశాడు. ద్వేషాన్ని సంహరించాడు. మనందరం ఇప్పుడు ఒకటే ఫ్యామిలీ. ఇందులో కులాలు లేవు, మతాలు లేవు, తెలంగాణ రాయలసీమ భేదాలు లేవు. ఒకటే తండ్రి పిల్లలం. ఎందుకంటే ఒకే తండ్రి రక్తం ప్రవహిస్తుంది. ప్రభుకు వందనాలు చెప్పొద్దా? తండ్రితో మనము సమీపస్తులయ్యాం, సమాధానపరచబడ్డాం. దేవునితో, పరిశుద్ధమైన దేవునితో, ఈ సహ విశ్వాసులతో సమానంగా ఉన్నాం ఇప్పుడు యేసు రక్తం. అందుకని మనం వందనాలు చెప్తాం. ప్రభువా, ఇంత గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చారు, ఇది ఒక మర్మంగా ఉన్నది, మాకు తెలియపరిచారు, కాబట్టి నీకు వందనాలు ప్రభువా అని మనం ఆరాధిద్దాం. ఆరాధనలోకి మనం వెళ్దాం. దయచేసి ఈ మీ సెల్ ఫోన్ కొంచెం పాజ్లో పెట్టుకోండి. ప్రోగ్రాము కుటుంబంలోని వారందరూ రక్షించబడిన వారు ఆరాధించండి. ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని ఆరాధించండి. తర్వాత ఆరాధన అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ ఈ ఆరాధన పరిచర్లో ఏకీభవించండి.
మనందరం కలిసి ఆరాధించినట్లుగా జయమని పాడు జయమని పాడు ప్రభు యేసునికి అనే పాట పాడదాం. 221వ పాట 221. మొదటి 3 చరణాలు పాడుకుందాం. మొదటి 3 చరణాలు 221. జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే ఆది అంతము అల్ఫా ఓమేగా ఆయనే ప్రభువు ఆది అంతము అల్ఫా ఓమేగా ఆయనే ప్రభువు ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు శక్తిమంతుడు జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చే ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చే నిర్దోషులుగా తీర్చే జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా మన్నించినావుగా జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత
రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఈ బైబిల్ పైకెత్తి తెలుగులో ఇంగ్లీష్లో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మనం బల్లలో పాలు పొందడానికి ముందుగా దేవుని వాక్యం విందాం. బ్రదర్ డేవిడ్ బాబు గారు ఫిలడెల్ఫియా నుంచి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సమయంలో మన వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము తెలిసినటువంటి వాక్యం ఇది. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తాను ఎలాగూ ఫలింపుదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమల మా తండ్రి, ఈ సమయంలో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మాకు సహాయం చేయండి. మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ సాధనంగా, నోటుబూరగా, పనిముట్టుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మాకే ఆ వాక్యం అవసరమైందో, ఏ సందేశము ప్రభా మాకు మీరు ఇవ్వాలని ఆశిస్తున్నారో దాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావితపడే వాక్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి. దయగలస్తంకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ వాక్య వెలుగులో నన్ను మమ్మల్ని పరీక్షించుకుంటూ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం తెలిసినటువంటి వాక్య భాగమే. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి భాగము యేసు ప్రభు వారు తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. మరి నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, అలాగే మీరు ఫలించాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే దానికి మరి సూత్రం ఏంటంటే, లేదా రహస్యం ఏంటంటే, ఫలించడానికి నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. అప్పుడే మనం ఫలాలు ఫలిస్తామని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. మరి దాదాపు 8 పర్యాయములు ఇక్కడ నిలిచి ఉండుడి అనే మాటను మనము ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. మరి ఇంతగా మన ప్రభు దాన్ని సెలవిచ్చాడంటే దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టతను మనం గమనించాలి. నిలిచి ఉండండి. అలాగే 1 కొరింథీ 1:9 చదువుకున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చూసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహవాసము అనే మాట మీద ఈ యొక్క మరి సమయంలో మనం ధ్యానించుకొని ఉంటున్నాం.
మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ఈ సమయంలో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి క్రైస్తవ జీవితంలో 2 ప్రక్రియలు ఉంటున్నాయి. క్రిస్టియన్ లైఫ్ దేర్ 2 ఆస్పెక్ట్స్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్. క్రైస్తవ జీవితంలో 2 ప్రక్రియలు. ఒకటి ఏంటంటే మొట్టమొదటిగా యూనియన్ విత్ గాడ్, అంటే దేవునితో మనము మరి సంబంధం కలిగి ఉండడం, రిలేషన్షిప్ విత్ గాడ్, యూనియన్ విత్ గాడ్ అనేది మొట్టమొదటిగా. ఎప్పుడైతే మనము యేసు ప్రభును రక్షకుడిగా, విమోచకుడిగా, దేవుడిగా గుర్తెరిగి మన పాపాల విషయమై పశ్చాత్తాపడి మనము ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మన ప్రతి పాపం కడగమని మరి ఆయన అడిగినప్పుడు ఆయన మనల్ని శుద్ధులుగా చేసి మనల్ని పాపం నుండి మనల్ని విమోచించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేసి తన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తున్నాడు. అదే యూనియన్ విత్ గాడ్, అంటే దేవునితో సంబంధము కలిగి ఉండడం. ఇట్స్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం కలిగి ఉండడం. రెండవ ప్రక్రియ ఏంటంటే ఈ యొక్క రిలేషన్షిప్ అంతటితో ఆగిపోకుండా దేవుడు మన జీవితంలో మనము ఆయనతో కూడా సహవాసం కలిగి ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. చాలాసార్లు క్రైస్తవులంగా మరి రక్షింపబడ్డాం, దేవుని తెలుసుకున్నాం, నిజ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మరి మంచిగా పాటలు పాడుతున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ఇది అన్నీ చేస్తున్నామని అనుకుంటాం. కానీ మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఈ రెండవ ప్రక్రియ అయినటువంటి కమ్యూనియన్ లేదా ఫెలోషిప్ అనేది చాలా అవసరం అనేది మనం చాలాసార్లు మర్చిపోయే వారంగా ఉంటున్నాం. A.W. టోజర్ అనే ఒక గొప్ప దైవజనుడు ఈ రీతిగా సెలవిచ్చాడు. A.W. టోజర్ అనే వ్యక్తి ఈ రీతిగా సెలవిచ్చాడు. ఇంగ్లీష్లో చదువుతున్నాను. గాడ్ డస్ నాట్ స్టాప్ ఎట్ రెస్క్యూయింగ్ us. The purpose of that rescue is to enjoy fellowship with us. మళ్ళా చదువుతాను. God does not stop at rescuing us. The purpose of that rescue is to enjoy fellowship with us. అంటే దేవుడు మనల్ని రక్షించి అంతటితో ఆయన ఆగిపోవటం లేదు. కానీ మనల్ని రక్షించిన ఉద్దేశం ఏంటంటే ఆయనతో కూడా మనం సహవాసం కలిగి ఆ సహవాసాన్ని అనుభవించాలి అని, ఆ సహవాసంలో మనము ఆనందించాలని ఆయన కోరే దేవుడిగా ఉంటున్నాడు. మరి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన క్రైస్తవ జీవితంలో. మరి దీన్నే మనం ఇంకొక రీతిగా చెప్పినట్లయితే దేవునితో సహవాసం కలిగి ఉండడం అన్న మాటనే మనం ఇంకొక రీతిగా చూసినట్లయితే దేవునితో నడవటం అనేది కమ్యూనికేషన్ విత్ గాడ్, కమ్యూనియన్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్ అనేది చాలా అవసరం. దేవునితో నడవడం, మరి దేవుని వాక్యం మనం చాలా చోట్ల మనం చూస్తున్నాము. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నోయింగ్ గాడ్ దట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ ఆల్సో వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవునితో సంబంధం మాత్రమే కలిగి ఉండడం కాదు, కానీ దేవునితో నడవడం, అనుదిన జీవితంలో ఆయనతో నడవాలని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాడు. కనుక దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చాలామంది దైవజనులు, దేవుని ప్రజలు ఆయనతో కూడా నడిచారు, ఆయనతో కూడా సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 5వ అధ్యాయంలో మనం 21-24 వచనాలు చూస్తే అక్కడ హానోక్ గురించి రాయబడింది. హానోక్ అనే గొప్ప దైవజనుడి గురించి రాయబడింది. ఏనోక్ వాక్డ్ విత్ గాడ్ అని మనం అక్కడ చూస్తాం. హానోకు దేవునితో కూడా నడిచెను. అలాగే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే మరి నోవహు కూడా దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడని మనం చెప్పగలుగుతుంటాం. కమ్యూనియన్ విత్ గాడ్. అలాగే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మరి అబ్రహాం కూడా దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను కూడా మరి ఆయనను అనుసరించాలని, ఆయనను వెంబడించాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరిన దేవుడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే భక్తుడైన పౌలు ఆ మాట కూడా మనకు జ్ఞాపకం చేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఈ దేవుడు మనల్ని సహవాసానికి పిలిచిన వాడిగా ఉంటున్నాడు. కనుక మన క్రైస్తవ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని ఎరగటం మాత్రమే కాదు,
ఆయనతో కూడా సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి 2 విషయాలను ఈ సహవాసంను ఆధారం చేసుకుని 2 విషయాలను మీ దృష్టిలోకి తేవాలని నేను ఆశిస్తున్నాను. నంబర్ 1, వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫెలోషిప్? మరి సహవాసం కలిగి ఉండటానికి కావలసిన షరతులేంటి? రెండవదిగా, వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్? దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా మనకు కలిగే ఫలితాలు ఏంటి అని మనం చూసుకోవాలని ఈ సమయంలో నేను కోరుతుంటున్నాను. మొట్టమొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా యూ మస్ట్ హ్యావ్ ఎ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. పర్సెప్షన్ అంటారు దాన్ని. నోయింగ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. ఇద్దరు సమ్మతింపకుండా నడవగలరా అని రాయబడి ఉంది. సమ్మతింపకుండా మనం నడవలేం. కనుక మొట్టమొదటిగా దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి తెలుసుకున్న వారంగా ఉండాలి. ఇబ్రియా 11:6 వచనంలో కూడా మనం ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటున్నాం. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నోయింగ్ గాడ్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఇన్ హ్యావింగ్ ఫెలోషిప్ రిక్వైర్మెంట్లో నోయింగ్ గాడ్. రెండవదిగా కమ్యూనికేషన్ అనగా సంభాషణ అనేది చాలా అవసరం. ఈ సంభాషణ ఎలా జరుగుతుందంటే దేవుని వాక్యం ద్వారా, మనము దేవునికి ప్రార్థన చేయటం ద్వారా. ప్రార్థన ద్వారా మనం దేవునితో సంభాషిస్తాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో సంభాషించి మనకు ఆయన యొక్క చిత్తాన్ని బయలుపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కనుక మరి ఫెలోషిప్ యొక్క రిక్వైర్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెప్షన్ ఆఫ్ గాడ్, దేవుని గురించిన మరి జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి, దేవుని తెలుసుకున్న వారంగా ఉండాలి. రెండవదిగా కమ్యూనికేషన్, సంభాషణ అనుదిన జీవితంలో మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే కావాల్సిన అవసరంగా ఉంటున్నది. మూడవదిగా డిటర్మినేషన్ అంటే పట్టుదల అనేది చాలా అవసరం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి 10 నుండి 13 వచనాల్లో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు మనం చూస్తే అక్కడ పౌలు భక్తుని యొక్క జీవితంలో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నేను ఇదివరకే 13వ వచనంలో 3వ అధ్యాయం, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. అంటే పౌలు అంటున్నాడు, నేను పట్టుదలతో మరి దేవుని వెంబడించాలని, పట్టుదలతో దేవునితో సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాను. ఈ పట్టుదల కావాలి మనకు. డిటర్మినేషన్ లేకపోతే దేవునితో మనము సహవాసం చేయలేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, అలాగే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే తగ్గింపు, హ్యూమిలిటీ అనేది చాలా అవసరం. వినయము, తగ్గింపు అనేది ఉన్నప్పుడే దేవునితో మనం సహవాసం కలిగిన వారంగా ఉండగలమని చెప్పగలుగుతుంటున్నాను. కనుక 4 విషయాలు రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్ అంటే మొట్టమొదటిగా దేవుని గురించిన గ్రహింపు ఉండాలి. రెండవదిగా అనుదిన జీవితంలో మరి సంభాషణ చేయాలి. మన ప్రార్థన జీవితం, మనం దేవుని సన్నిధిలో వాక్యం దగ్గర గడిపే సమయాన్ని మనం ఎంత సమయం గడుపుతున్నామనే దానిని మనం పరీక్షించుకోవాలి. మూడవదిగా పట్టుదల ఉందా? దేవునితో సహవాసం చేయాలని, దేవునితో నడవాలని నీకు పట్టుదల ఉందా? దేవుని సేవకులు ఎంతోమంది దైవజనులు ఒక పట్టుదలతో దేవునితో నడవాలని, దేవునితో అనుదిన జీవితంలో సహవాసం కలిగి ఉండాలని వాళ్ళు ఆశించారు, కోరారు. మరి ఎంతో ధన్యకరమైన జీవితాన్ని జీవించారు. అలాగే తగ్గింపు కలిగిన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయగలుగుతాం. సరే, రెండవ మన అంశానికి వచ్చినప్పుడు వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్? దేవునితో సహవాసం చేయటం ద్వారా మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటి, ఫలితాలు ఏంటని దాన్ని కూడా మరి గమనించుకోవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మరి సహవాసాన్ని గురించి కానీ లేదా దేవునితో నడవాలని సందర్భాన్ని గురించి కానీ మనం చూసినట్లయితే మరి వాక్ అనేది చాలా అవసరమని చెప్పాను కదా క్రైస్తవ జీవితంలో. మరి అనేక మన నడకను గురించి అనేక మరి వచనాలు రాయబడి ఉంటున్నది. చూద్దాం అది. వాక్ బై ఫెయిత్. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే 2వ కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే వాక్ బై ఫెయిత్, మనము మరి బాహ్య చూపుతో కాకుండా విశ్వాసంతో నడవాలని అక్కడ రాయబడింది. అలాగే వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్, ఈ నడక గురించి నేను కొన్ని వాక్యాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను.
రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చూస్తే వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్ అని రాయబడింది. తర్వాత 3వదిగా వాక్ ఇన్ ద లైట్. మరి కీర్తన 119వ అధ్యాయం 105వ వచనంలో చూస్తే వాక్ ఇన్ ద లైట్ అని మనం చూడగలుగుతున్నాం. అలాగే కీర్తన 119 30 వచనంలో చూస్తే వాక్ ఇన్ ట్రూత్, సత్యంలో నడవాలని మనకి హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే వాక్ వర్దీ ఆఫ్ ద లార్డ్, అనగా ప్రభువునకు తగినట్లుగా నడువుడని అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత గలతీ 5:25 తెలిసినటువంటి వాక్యమే వాక్ ఇన్ ద స్పిరిట్ అని రాయబడింది, అనగా ఆత్మానుసారముగా నడుచుకోవాలని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇంకొక మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే వాక్ సర్కంస్పెక్ట్లీ, అనగా వాక్ విజిలెంట్లీ, వాక్ కాషియస్లీ, మరి జ్ఞానంగా మనము మరి జాగ్రత్తగా నడుచుకోవాలని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ నడక గురించి ఇన్ని చోట్ల మనకు రాయబడింది. ఈ సహవాసం గురించి ఇంతగా చెప్పబడిందంటే అది చాలా ప్రాముఖ్యమైనదని మన జీవితంలో మనం గ్రహించుకోవాలి. సరే, మనం ఫెలోషిప్ యొక్క రిక్వైర్మెంట్స్ చూసాము. ఇప్పుడు రిజల్ట్స్ ఆఫ్ ద ఫెలోషిప్ అనే మాటను మనం చూసుకుందాం. నేను 4 విషయాల్ని మీకు ఈ సందర్భంగా తీసుకురావాలని ఆశిస్తుంటున్నాను. మరి సహవాసాన్ని గురించి మరి ఎవరైనా అడగాలంటే మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మరి యేసుక్రీస్తుకు సన్నిహితంగా ఉన్న ఒక శిష్యుడు, ఆ శిష్యుని పేరు యోహాను కదా, మనకు తెలుసు. మరి ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడిగా ఆయన గురించి చెప్పబడుతుంది. మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ మాటను మనం గమనిస్తున్నాం. మరి ఈ సన్నిహితంగా ఉన్న శిష్యుడు మరి మనకు సహవాసం గురించిన ఫలితాలు ఏంటనే దాని గురించి రాస్తూ మరి 1 యోహాను పత్రికలో కొన్ని అంశాలని మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మరి ఆ యొక్క పత్రికలో నుండి 4 విషయాల్ని మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. దేవునితో నడుచుట ద్వారా, దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏంటనేది మనం చూసుకుందాం. మొట్టమొదటిగా మరి 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 4వ వచనం. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయుచున్నాము. కనుక మొట్టమొదటిగా మనం దేవునితో నడుచుట ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే, దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే, దేవునితో కమ్యూనియన్ కలిగి ఫెలోషిప్ కలిగి ఉండటం ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే వీ విల్ లివ్ ఎ జాయ్ఫుల్ లైఫ్, అనగా సంతోషకరమైన జీవితాన్ని మనము దేవునితో నడుచుట ద్వారా మన జీవితంలో అనుభవించగలుగుతూ ఉంటున్నాం. సంతోషకరమైన జీవితం. నా యందు మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉండనీయుడని యేసుప్రభు సెలవిచ్చాడు. అదే అధ్యాయంలో అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణం కావాలని నేను కోరుతూ ఉంటున్నాను అని చూస్తూ ఉంటున్నాం. కనుక మొట్టమొదటిగా మనకు వచ్చే ఫలితం ఏంటంటే సంతోషకరమైన జీవితం. ఈ సంతోషకరమైన జీవితం మరి క్రైస్తవులంగా ఉంటున్నాము. మరి ఎప్పటికీ సంతోషంగా ఉండగలమా అంటే ఉండగలుగుతాం. అందుకే పౌలు భక్తుడు మరి ఫిలిప్పీ 4:4 రాస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి. ఒక వ్యక్తి దేవునితో నడిచినప్పుడు, ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మరి ఏ పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికి కూడా మరి సంతోషమైన జీవితాన్ని జీవించగలడని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కానీ చూడండి, ఒకసారి మన జీవితంలో కొన్నిసార్లు సంతోషాన్ని మనము మరి పోగొట్టుకునే వారంగా ఉంటాం. అనగా సైతాను మన జీవితంలో ఉన్న సంతోషాన్ని మరి అనేక రీతులుగా మన సంతోషాన్ని దొంగిలించేవాడుగా ఉంటున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు మనకు సంతోషం మనం ఎప్పుడు కలిగి ఉండాలని కోరుతున్నాడు. అలాగే పౌలు భక్తుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని. మరి పౌలు భక్తుడు ఆ మాటలు రాసినప్పుడు ఫిలిప్పీ 4:4లో మరి ఆయన ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉంటున్నాడు. మరి చెరసాల్లో ఉంటూ ఆ మాటలు రాయగలుగుతున్నాడు. ఎందుకనగా తన అంతరంగ జీవితంలో ప్రభు యొక్క ఆనందం, ప్రభు యొక్క సంతోషం ఆయన జీవితంలో ఉంది. కారణం ఏంటంటే పౌలు భక్తుడు దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు. హీ హ్యాడ్ ఫెలోషిప్ విత్ గాడ్, హీ హ్యాడ్ కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ హీ వాక్డ్ విత్ గాడ్. అందరిని బట్టే పౌలు భక్తుడు
ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండగలిగాడు. అదే మరి హెచ్చరికను మనకు కూడా ఇస్తూ ఉంటున్నాడు. మరి సైతాను మన జీవితంలో ఈ దేవుడి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని దొంగిలించేవాడుగా ఉంటున్నాడు. మనం దేవునితో నడుస్తున్నాము. మరి అదే సమయంలో సైతాను మన జీవితంలో అనేకమైనటువంటి కలతలు, కలవరాలు తీసుకుని వచ్చి దేవుని యొక్క సంతోషాన్ని దొంగిలించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఉదాహరణకి మరి మన జీవితంలో దేవుని యొక్క సంతోషాన్ని ఏ రీతిగా కోల్పోగలం, లేదంటే దొంగిలించడానికి తాత్కాలికంగా సైతానుకు మనం అవకాశం ఇవ్వగలుగుతున్నామంటే, మొట్టమొదటిగా మన జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి మనం కృంగిపోయే వారంగా ఉంటున్నాం. మన జీవితంలో మరి దేవుడు ఆయనతో కూడా నడవాలని మన జీవితంలో ఆయన ఆశిస్తున్నప్పటికి కూడా మన జీవితంలో ఉన్నటువంటి మరి పరిస్థితులను బట్టి మరి మనం కృంగిపోయే వారంగా, నిరుత్సాహపడే వారంగా, నిరాశ చెందే వారంగా ఉంటున్నాం. అలాంటి సమయాల్లో సైతానుకు మనం అవకాశం ఇచ్చి మన సంతోషాన్ని దొంగిలించేవాడుగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటున్నాం. పౌలు యొక్క జీవితంలో పరిస్థితులు బాగలేవు, అయినప్పటికీ కూడా ఆయన ప్రభు వైపే చూచాడు. అందును బట్టే ఆయన ఆనందంగా ఉండగలిగాడు. అంత మరి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ, మరి అంత బాధకరమైన పరిస్థితులు ఆయన వెళ్తున్నప్పటికి కూడా ప్రభునందు ఆనందించుడని చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు. కనుక సైతాను మన జీవితంలో మరి మన పరిస్థితులను బట్టి మన దేవుడిచ్చిన సంతోషాన్ని దొంగిలించేవాడుగా ఉంటున్నాడని చెప్పవచ్చును. మరి నీ పరిస్థితులు నీ జీవితంలో ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ సైతానుకు అవకాశం ఇవ్వవద్దు. దేవుని మీద ఆధారపడు, దేవుని నమ్ముకో. దేవుని మీద ఫోకస్ పెట్టినట్లయితే నీ జీవితంలో సంతోషం కలిగి ఉండేవాడవుగాను, సంతోషం కలిగి ఉండేదానవుగాను ఉండగలుగుతావని నేను చెప్తూ ఉంటున్నాను. కనుక మన జీవితంలో మరి దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా మొట్టమొదటి కలిగే లాభం ఏంటంటే సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మరి పరిస్థితులు తారుమారైనప్పటికీ, మనం అనుకున్నట్లుగా జరగకపోయినప్పటికీ, మన జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు ఎన్ని ఉన్నప్పటికి కూడా మన సంతోషాన్ని సైతాను దొంగిలించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనము అవకాశం ఇవ్వకుండా ప్రభు వైపే చూస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యంలో హెచ్చరించబడుతున్నాం. అలాగే కొన్నిసార్లు మన సంతోషాన్ని మరి ఇతరులు కూడా మరి మన నుంచి దొంగిలించేవారుగా ఉంటున్నారు. కారణం ఎట్లా అంటే, ఇతరులు మన ఎడల చేసే పనులను బట్టి, ఇతరులు మనలను అనే మాటలను బట్టి మన యొక్క జీవితంలో మరి సంతోషాన్ని మనము తాత్కాలికంగా కోల్పోయే వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు మనమే ఆ సంతోషాన్ని దొంగిలించడానికి కారకులంగా ఉండవచ్చు. ఇతరుల జీవితంలో మనము అనే మాటలను బట్టి, మనం వారి ఎడల చేసే కార్యాలను బట్టి మరి వారి జీవితంలో ఉన్న సంతోషాన్ని మనం దొంగిలించే వారంగా ఉంటున్నామేమో, దానికి కారకులుగా ఉంటున్నామేమో పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మరి మనుషులు మరి మన జీవితంలో చేసే వాటిని బట్టి మనం దేవునితో నడవకుండా నడిచే విషయంలో తప్పిపోకుండా ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. మరి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, మనం ఈ లోకంలో వెలుగు వలె ఉండాలి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని యేసు ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు. అలాగే మీరు యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. అనగా మీరు లోకంలో ఉప్పు వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితంలో వెలుగు వలె ఇతరులకు, మన జీవితంలో ఉప్పు వలె అనగా రుచికరమైన వారంగా ఇతరులకు ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. నీ జీవితంలో మరి నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ యొక్క మాదిరికరమైన విశ్వాస జీవితం ద్వారా ఇతరులు ఆశీర్వదించబడుతున్నారా అని ఒకసారి పరీక్షించుకోవాలి. కనుక మరి దేవునితో నడిచినప్పుడు మనం సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతానికి ఆస్కారం ఉంటున్నది. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మరి దేవుని వైపు మనం చూచినప్పుడు మన సంతోషాన్ని మనం నిలుపుకోగలుగుతూ ఉంటున్నాం. సైతాను అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తాడు, కానీ సైతానుకు మనం అవకాశం ఇవ్వకూడదని దేవుని వాక్యంలో హెచ్చరించబడుతున్నాం. మనుషులు నీ సంతోషాన్ని దొంగిలిస్తున్నారా? మరి నిరుత్సాహపడవద్దు, దేవుని వైపు చూడు. మరి అలాగే నీ జీవితంలో చింత, దిగులు, వీటి ద్వారా కూడా కొన్నిసార్లు మనం దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని కోల్పోయే వారంగా ఉంటున్నాం. నీ జీవితంలో మరి చింతలు ఏముంటున్నాయి, నీ జీవితంలో దిగులు, బాధ, మరి దుఃఖం ఏదో ఉంటుందో దాన్ని అంతటి కూడా ప్రభు మీద మోపాలని దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. 1 పేతురు 5వ అధ్యాయం, అక్కడ పేతురు భక్తుడు రాస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేడి, ఎందుకంట ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయంలో
మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవునితో నడుస్తూ ఉంటున్నావా? దేవునితో నడిచినప్పుడు నీ జీవితంలో మరి 1 యోహాను 1:4 చెప్పబడినట్లుగా మొట్టమొదటిగా సంతోషకరమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ, మనుషులు నీ జీవితంలో మనుషులు నీ విషయంలో మరి అనకూడని మాటలు అన్నప్పటికీ, చేయకూడని పనులు చేసినప్పటికీ, లేదా ఇహ సంబంధమైన చింతలు దిగులు ఉన్నప్పటికీ దేవుని వైపు చూస్తూ నువ్వు వెళ్తున్నప్పుడు నీ జీవితంలో పౌలు వలె నువ్వు చెప్పగలుగుతావు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. రెండవదిగా ప్రభుతో నడిచే విషయాలు, ప్రభుతో నడిచినప్పుడు, ప్రభుతో సహవాసం కలిగినప్పుడు రెండవ లాభం ఏంటంటే, మనకు వచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటంటే 1 యోహాను రాసిన పత్రిక 2:1 ఈ మాటను చూస్తున్నాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయొచ్చున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఇక్కడ రెండవ ఆశీర్వాదము మనకు కలిగేది ఏంటంటే, మొట్టమొదటిగా సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. రెండవదిగా వీ కెన్ లివ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్, లేదా ఒక క్లీన్ లైఫ్. క్లీన్ అనగా పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితాన్ని మనము జీవించడానికి మరి దేవునితో నడిచినప్పుడు మనకు అవకాశం కలుగుతూ ఉంటున్నది, లేదా ఆశీర్వాదం కలుగుతున్నది. కనుక దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆస్కారంగా ఉంటున్నది. దేవునితో నడిచినప్పుడు మనం దేవుని సంతోషపెట్టాలని ఆశించే వారంగా ఉంటాం. మనుషులను సంతోషపెట్టు వారంగా కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టాలని మనం ఆశపడతాం. ఎప్పుడంటే ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడంటే ఆయనతో కూడా మనం నడిచినప్పుడు. మరి అనేక సార్లు మనల్ని మనం సంతోషపెట్టుకోవాలనుకుంటాం, లేదా ఇతరులను సంతోషపెట్టాలని ఆశిస్తాం. అలా కాదు, కానీ దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మనము మరి పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, ప్రభు కొరకు మనం జీవితాన్ని జీవించినప్పుడు మరి ఆ రీతిగా జరగటానికి అవకాశం ఉంటున్నది. మరి ఆనోకు జీవితంలో మనం చూసాం కదా, ఆనోకు దేవునితో నడిచాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చూసినట్లయితే ఆనోకు దేవునితో నడిచాడు. మరి ఆయన చుట్టూ పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ, మరి భయంకరమైనటువంటి చెడుతనం ఎంతో ఉన్నప్పటికి కూడా ఆనోకు జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను ఈ లోక సంబంధమైన వాటితో నేను రాజీ పడనని ఆనోకు తీర్మానం చేసుకున్నాడు. అందుకే దేవునికి ఇష్టడుగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఇష్టపెట్టాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు, పరిశుద్ధమైన జీవితం జీవించాడు, తన జీవితాన్ని కాపాడుకున్నాడు, పాపానికి దూరంగా ఉండి జీవించగలిగాడు. కనుక మనకు వచ్చే రెండు ఆశీర్వాదం, దేవునితో నడిచినప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆస్కారం ఉంటున్నది. దేవుని కొరకు జీవించే జీవితం మనకు ఉండగలగటానికి ఆస్కారం ఉంటున్నది. దేవుని సంతోషపెట్టాలనే జీవితాన్ని మనం కోరుకునే వారంగా ఉంటున్నాం. అందుకే 2 కొరింథీ 6వ అధ్యాయంలో 14 నుంచి 17 వరకు పౌలు భక్తుడు రాస్తున్నాడు, మీరు ఈ లోకంతో సంబంధం కలిగి ఉండకూడదు. డు నాట్ మిక్స్ విత్ ద వరల్డ్. ఈ లోకంతో మీరు కలిసిపోవద్దు, రాజీ పడవద్దు, మరి పరిశుద్ధంగా ఉండండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధుడు అయినట్లుగానే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కనుక రెండు ఆశీర్వాదాలు చూసాం ఇప్పటి వరకు. మొట్టమొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో నడిచినప్పుడు మనము సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ పర్వాలేదు, కానీ దేవునితో నడిచినప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. రెండవదిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. 2వ అధ్యాయము 26వ వచనంలో మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను అనగా, మూడవదిగా మనకు వచ్చే ఆశీర్వాదము, దేవునితో నడిచినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే మనము డిసర్నింగ్ లైఫ్ను కలిగి ఉండగలుగుతాం. డిసర్నింగ్ అంటే విచక్షణ జ్ఞానంతో కూడిన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు దేవునితో మనం నడిచినప్పుడు
విచక్షణ జ్ఞానంతో కూడిన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. డిజర్న్మెంట్ అంటారు దాన్ని. డిజర్న్మెంట్ అంటే ఏది రైటు, ఏది రాంగు, ఏది తప్పు, ఏది సరి అనేది అనే దాన్ని మనం గ్రహించగలుగుతాం. ఇది చాలా అవసరం. మన జీవితంలో విచక్షణ జ్ఞానం అనేది చాలా అవసరమైనట్టుగా ఉంటున్నది. మన అనుదిన జీవితంలో అనేకమైనటువంటి తీర్మానాలు మనం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అనేకమైన విషయాల్లో మనము మరి జ్ఞానం తక్కువగా ఉన్న వారంగా ఉంటున్నాం. అందును బట్టి యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్నట్లా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. వీ నీడ్ గాడ్స్ విజ్డమ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన అనుదిన జీవితంలో నా సొంత జ్ఞానంతో నేను అన్నీ చేసుకోగలను అని అనుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తావో లేదా దేవునితో సావాసం కలిగి ఉంటావో దేవుడు మనకి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మరి అందును బట్టే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడినట్లుగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభువునందు నమ్మిక ఉంచాలని మనం హెచ్చరించబడుతున్నాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం జీవించినప్పుడు లేదా తీర్మానాలు చేసినప్పుడు అనేకమైనటువంటి పొరపాట్లు చేసే వారంగా ఉంటున్నాం. చాలాసార్లు బుద్ధిహీనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మనము చాలా తీవ్రమైన నష్టానికి మన జీవితంలో గురి అయ్యే వారంగా ఉంటున్నాం. కనుక మన జీవితంలో దేవునితో నడిచినప్పుడు, సావాసం కలిగి ఉన్నప్పుడు విచక్షణ జ్ఞానంతో కూడిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ సొలొమోను రాజు అక్కడ మరి దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడని రాయబడింది. చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 9 నుండి 12 వచనం వరకు చూస్తే, మొదటి రాజుల 3:9 నుండి 12 వరకు, ఇంత గొప్పదైన నీ జనమునకు తీర్పు తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలము ఆయన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణంనైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. అందుకు 12వ వచనంలో అంటాడు, నీవు ఇలాగ అడిగినందున నేను మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడును ఒకడును ఉండడు. బుద్ధి వివేకములు గల హృదయము. ఈ వివేకం గల హృదయం మనకు కావాలా. వివేకంతో కూడిన హృదయం మనం కావాలి. ఎందుకంటే లోకంలో మనం ఉన్నప్పుడు అనేకమైన విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, మరి సంఘ జీవితంలో అన్ని రకాలుగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కానీ మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా పొరపాట్లు చేసే వారంగా ఉన్నాం. అట్లా కాకుండా దేవుని యొక్క బుద్ధి వివేకాలను మనం ఆశించి ఆయనను మరి జ్ఞానం ఇవ్వమని అడిగినప్పుడు విచక్షణ జ్ఞానం కలిగిన వారంగా ఉండి ఏది సరైనది ఏది తప్పైనది గ్రహించి దాని ప్రకారంగా మనం ఉండగలిగే వారంగా ఉంటున్నాము. కీర్తనలు 32:8వ వచనంలో మనం చూస్తున్నాము, ఐ విల్ గైడ్ ది విత్ మై ఓన్ ఐ. మరి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో నడిచినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదం నంబర్ 1 జాయ్ఫుల్ లైఫ్, అనగా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాం. రెండవదిగా పరిశుద్ధమైన జీవితానికి జీవించడానికి మరి దేవుడు మనకు సహాయపడతాడు ఎప్పుడు ఆయనతో నడిచినప్పుడు, ఆయనతో సావాసం కలిగి ఉన్నప్పుడు. మూడవదిగా విచక్షణ జ్ఞానంతో కూడిన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఇది చాలా అవసరం మనకి ఈ దినాల్లో. మరి లోక సంబంధమైన జ్ఞానం ఎంత సంపాదించుకున్నా కూడా దేవుని యొక్క జ్ఞానంతో మనం నడిపింపబడకపోయినట్లయితే చాలా విషయాల్లో మనం తప్పులు చేసే వారంగాను, పొరపాట్లు చేసే వారంగాను ఉండి తీవ్రమైన నష్టానికి గురి కావాల్సిన వారంగా ఉంటున్నాం. చివరిగా ఇంకోటి చూద్దాము, 4వ ఆశీర్వాదము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. 13వ వచనంలో, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు
నేను ఈ సంగతులను మీకు రాయించున్నాను. 14 వచనాలు కూడా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు నన్నదియే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా 4వ ఆశీర్వాదం, దేవునితో మనం నడిచినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా మనకు కలిగే దీవెన ఆశీర్వాదం ఏంటంటే మనము మరి కాన్ఫిడెంట్ లైఫ్, దృఢమైన జీవితాన్ని, దృఢ విశ్వాసమైన జీవితాన్ని, ధైర్యంతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించగలటానికి ఆస్కారం ఉంటున్నది. మన జీవితంలో ఏమొచ్చినప్పటికి కూడా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. దృఢమైన విశ్వాసంతో ముందుకు మన యాత్రా జీవితాన్ని కొనసాగించగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు. అనుదిన జీవితంలో దేవునితో నువ్వు నడిచినప్పుడే ఇవన్నీ కూడా దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందగలుగుతుంటున్నాం. మనం చాలాసార్లు మరి మన జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ జయించడానికి దేవుడే మనకు కృపను, సహాయాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు. చూడండి, మనకు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చక్కటి సందర్భం అక్కడ మనకు రాయబడింది. అది ఎక్కడ ఏంటంటే దావీదు గొలియాతు యొక్క మరి సందర్భం. దావీదు మరి గొలియాతును మనం అక్కడ ఓడించినట్లుగా లేదా హతమార్చినట్లుగా మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా భయాందోళనతో ఉన్న సమయంలో మరి ఎవరు ఆ గొలియాతును ఎదుర్కోలేనటువంటి సమయంలో మరి దావీదు మాత్రం యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, యెహోవాను బట్టి యెహోవాయందు విశ్వాసం ఉంచి, మరి దేవుడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఆయనకు తప్పకుండా విజయం చేకూరుస్తాడని అటువంటి నమ్మకంతో, పట్టుదలతో, విశ్వాసంతో ముందుకెళ్ళగలిగాడు. ఎందుకంటే దేవునితో అతనుకున్నటువంటి సహవాసము, సంబంధాన్ని బట్టి, అలాగే దేవునితో ఆయన నడిచిన విధానాన్ని బట్టి అక్కడ గొలియాతును ఆయన ఓడించగలిగాడు, హతమార్చగలిగాడు. కారణం ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ లైఫ్. ఎవరికి ఆ కాన్ఫిడెన్స్ లేకపోయింది, అందరూ అధైర్యపడ్డారు. కానీ దావీదు మాత్రం అక్కడ అధైర్యపడకుండా కాన్ఫిడెంట్గా ఉండగలిగాడు. శత్రువును కూడా ఆయన్ను జయించగలిగాడు. మన జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మరి ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. మరి ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళక మునుపు పరీక్షించుకుందాం. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మన సహవాసం దేవునితో ఎలాగున్నది? దేవునితో నేను ఈ క్షణంలో ఈ యొక్క దినాన దేవునితో నేను నడుస్తున్నానా? నా క్రైస్తవ జీవితంలో నా యొక్క నడకలో ఏదైనా కుంటుబాటు ఉన్నదా? ఆయనకి క్రిపుల్డ్ ఇస్ మై వాక్ విత్ గాడ్, క్రిపుల్డ్. ఏ విషయంలోనైనా నేను కుంటుపడిపోయినానా అని పరీక్షించుకోవాలి. చూడండి, గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దాం. గలితీలకు రాసిన పత్రిక 5:7లో ఈ రీతిగా రాయబడింది: మీరు బాగా పరిగెత్తుచుంటురి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. మీరు బాగా పరిగెత్తుచుంటురి, మీరు బాగా దేవునితో ఒకప్పుడు నడిచారేమో, మీరు ఒకప్పుడు దేవునితో మంచిగా సహవాసం కలిగి ఉన్నారేమో, ఏదైనా మిమ్మల్ని అడ్డగించిందా, ఏదైనా మీకు ఆటంకపరిచిందా అని మనం పరీక్షించుకోవాలి. మన నడక ఈ దినము క్రీస్తులో ఎలాగుంటున్నది? మన సహవాసం ఈ దినం దేవునితో ఎలాగుంటున్నది? మన సహవాసం దేవునితో ఉన్నప్పుడు ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాం. రెండవదిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం కోరుకుంటాం. మూడవదిగా మరి డిజర్నింగ్ లైఫ్, విచక్షణ జ్ఞానంతో కూడిన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు ఆశీర్వాదం దయచేసి దేవుడుగా ఉన్నాడు. నాలుగవదిగా దృఢమైన ధైర్యంతో కూడిన జీవితాన్ని, ఎటువంటి పోరాటం వచ్చినప్పుడు కూడా అన్నిటిని కూడా జయించగలుగుతాం. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం కూడా చేయగలను. ఫిలిప్పీ 4:13లో రాస్తున్నాడు కదా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయం మనల్ని పరీక్షించుకుందాం. మన యొక్క నడక దేవునితో ఎలాగుంది? కన్సిస్టెంట్గా ఉందా? లేదా అప్పుడప్పుడు దేవునితో నడుస్తున్నాం, అప్పుడప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నాం, అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నాం, సహవాసం చేస్తున్నాం, అవసరం ఉన్నప్పుడు దేవునితో నడుస్తాం, లేదంటే అవసరం లేనప్పుడు దేవుని నుండి దూరం అయిపోతున్నావా? అటువంటి నడక దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. మన జీవితంలో మరి నడక దేని ద్వారానైనా కుంటుపడిందా అని పరీక్షించుకోవాలి. మన జీవితంలో దేవునితో సమానంగా మనము నడుస్తూ ఉన్నామా అనేది పరీక్షించుకోవాలి. మరి మన జీవితంలో సహవాసం గురించి మనము
హెచ్చరించబడుతున్నాం. మరి మన సావాసంలో అన్ని పరీక్షించుకోవాలి. అలాగే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనకు రాయబడింది 1 కొరింథీ 11:28లో రాయబడింది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఏం పరీక్షించుకుందాం ఈ సమయంలో? మన నడక ఎలాగుంది, మన యొక్క సావాసం దేవునితో ఎలాగుంది, ఏ విషయంలో తప్పిపోయామా దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. మనము దేవునితో సావాసం కలిగి ఉండాలి, అలాగే ఒకరితో ఒకరు సావాసం కలిగి ఉండాలని కూడా హెచ్చరించబడుతున్నాం. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. మరి 1 కొరింథీ 11:28 మీకు ఇందాకే మరి చెప్పాను. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనము మరి ప్రభు బల్లలో యోగ్యంగా పాల్గొందాం. మన సావాసాన్ని పరీక్షించుకుందాం. ప్రభు సావాసం విషయంలో నేను తప్పాను. మొట్టమొదటిగా దేవునితో నువ్వు సావాసం కలిగి ఉన్నావా? దేవుని ఎరిగి ఉన్నావా? దేవునితో సంభాషణ చేస్తున్నావా? అనుదిన జీవితంలో మరి పట్టుదలతో దేవునితో నడవాలని ఆశిస్తున్నావా? తగ్గింపు కలిగిన జీవితంతో ఉండి మరి దేవునితో నడవాలని కోరుతున్నావా, నడుస్తున్నావా? అలాగే దేవునితో నడిచే ద్వారా వచ్చే ఆశీర్వాదాలు చూసాం. కనుక వీటిని కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా బల్లలో పాల్గొంటకు ప్రభు మనకు కృపను సహాయంను దయచేయను గాక. ఆమేన్. దేవుడు ఆశీర్వదించును గాక. దేవుని వాక్యాన్ని విన్నాము. దేవుని వాక్య వెలుగులో మన హృదయాల్ని, జీవితాల్ని పరీక్షించుకుందాం. యథార్థంగా ప్రభువుకు ఆయాస్కరమైన మార్గం మన జీవితంలో ఏదైనా ఉంటే, ప్రభుతో సహవాసం లేకుండా గడిపిన సంఘటనలు మనకుంటే, ఆయనలో మనం నిలిచి ఉండకుండా ఉంటే, వాటిని మనం ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభు రక్తంలో కడుక్కుందాం, సరి చేసుకుని తర్వాత బల్లను యోగ్యముగా మనం సమీపిస్తాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. బల్ల కొరకు వందనాలు చెప్దాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మరొకసారి మాకు బల్లలో పాలు పొందే ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని మీతో పాటు ఎల్లప్పుడూ సహవాసంలో ఉండాలని కోరారు. అనేక సార్లు మేము సరి అయిన సహవాసం లేని వారిగా ఉంటే దయతో మీరు మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ విషయాల్లో మేము తప్పిపోయామో వాటన్నిటినీ ఒప్పుకుంటున్నాం. మీ రక్తంతో కడుగుమని అడుగుతున్నాం తండ్రి. కడిగి పరిశుద్ధపరచండి. పవిత్రమైన చేతులతో, హృదయంతో బల్లను సమీపించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బల్ల మీద ఉంచబడిన రెట్టె కై వందనాలు. ఆ రెట్టె నలుగుగొట్టబడిన మీ శరీరాన్ని శిలువ మీద చూపిస్తుండగా దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అతిక్రమల కొరకు మీరు గాయపరచబడ్డారు, మా దోషముల కొరకు నలగొట్టబడ్డారు. మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలిగింది ప్రభువా. ఈ రెట్టె అవన్నీ జ్ఞాపకం చేస్తుండగా ఇందులో మేము యోగ్యముగా పాలు పొందుటకు మాకు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రెట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఎవరైతే దేవుని వాక్య పెరుగులో హృదయాలు పరీక్షించుకొని సరి చేసుకున్నారో, ప్రభు రక్తంలో కడగబడ్డారో అలాంటి వారు రెట్టెలో పాలు పొందడానికి ఆహ్వానించబడుతున్నారు. మీ గృహాల్లోనే మీ ముందున్న రెట్టెలో మీ భాగముని తీసుకోండి. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, బల్ల మీద ఉంచబడిన రెట్టె నలుగుగొట్టబడిన మీ శరీరాన్ని జ్ఞాపకం చేస్తుండగా మేము అందులో పాలు పంపులు పొందుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. బల్ల మీద పాత్రలోని ద్రాక్షారసము మా కొరకు మీరు కాచిన అమూల్యమైన రక్తాన్ని చూపిస్తుండగా మీకు వందనాలు. మా పాపముల కొరకు మీరు శిలువ మీద రక్తము కార్చారు. ఈ రక్తం ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణకే వందనాలు. తండ్రితో మాకు ఇచ్చిన సహవాసంకే వందనాలు.
ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నందుకు వందనాలు. జీవగల మా తండ్రి, ఇందులో కూడా మేము పాలు పొందుటకు యోగ్యంగా మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ఆయన యొక్క మరణాన్ని మనం ప్రచురించేవారిగా ఉంటాం. రొట్టెలో ఎవరైతే పాలు పొందారో ద్రాక్ష రసంలో కూడా వారు పాలు పొందే ఆధిక్యతను కలిగి ఉంటారు. ద్రాక్ష రసం గ్లాసులో ఒక సిప్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మమ్మల్ని ప్రేమించి మా కొరకు సిద్ధపరిచిన బల్లలో మేము యోగ్యంగా పాలు పొందుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే తెలిసి తెలియక అయోగ్యంగా పాలు పొందారో వారి పట్ల మీ కనికరం కోరుచున్నాం తండ్రి. ఆయా కారణాల వల్ల ఎవరైతే పాలు పొందలేకపోయారో వారికి మరొక అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బల్ల మీద మిగిల్చబడిన రొట్టె ముక్కలు ద్రాక్షారసం కూడా చెదిరిపోయిన సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తుండగా వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోన్లో ఉన్న సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. జంట నగరాల్లో ఉన్న సంఘాల కొరకు హైదరాబాద్, సికింద్రాబాద్లోను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్న సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అహ్మదాబాద్లో ఉన్న సంఘం, జెహోషమా చెన్నైలో ఉన్న సంఘాన్ని కూడా మీరు కాపాడి భద్రపరచండి ప్రభా. మరి కాలింపాంగ్లో ఉన్న ఎల్షద్దాయి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, సంఘాలన్నిటినీ ప్రభా మీ రెక్కల కింద భద్రపరచండి. శత్రువు ముట్టకుండా సహాయం చేయండి. మా దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేబినెట్ మినిస్టర్లకు మీరు కావలసిన జ్ఞానం, వివేకం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇరుగు పొరుగు దేశాల మధ్యలో కూడా శాంతి సమాధానాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వీటన్నిటి కొరకు, కువైట్ వీటి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో చెదిరిన విశ్వాసుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, సార్వత్రిక సంఘ వాగ్దానాలు నెరవేర్చండి. సార్వత్రిక సంఘాన్ని మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అమెరికాలో ఉన్న సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సిరాక్యూస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, వర్జీనియాలో అగపే సంఘము, న్యూజెరూసలేం బైబిల్ చర్చ్ వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేరీల్యాండ్లో ఉన్న సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే సంఘాలన్నీ కూడా నీ సువార్తను ప్రకటించట్లో మాకు ఓపెన్ డోర్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కోవిడ్-19 ద్వారా ఎంతో కష్టమైన జీవితాన్ని ప్రజలు జీవిస్తున్నారు తండ్రి. దయచేసి ప్రభా, ఈ కోవిడ్-19 అనే భయంకరమైన వ్యాధిని మీరు మా బస్తీలో నుంచి, మా సిటీలో నుంచి, రాష్ట్రంలో నుంచి, దేశంలో నుంచి, ప్రపంచంలో నుంచి మీరు తొలగించమని మీ కనికరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఎంతో కనికరము, జాలి, వాత్సల్యత గల దేవుడు కాబట్టి దయచేసి సహాయపడండి. ఎవరునూ నశించిపోయేది మీకు ఇష్టం కాదు తండ్రి. పరలోకమందున తండ్రి చిత్తం కాదని చెప్పారు. అందరి కొరకు మీరు ప్రాణ విమోచన క్రయధనముగా మీ రక్తాన్ని చిందించారు ప్రభా. దుర్మార్గుడు చనిపోవటం మీకు నిజంగా సంతోషం లేదని చెప్పారు. దయచేసి మీరు వారికి మరొక అవకాశం దయచేయండి. వెంటిలేటర్స్ మీద, ఐసీయూలో ఉన్నవారు వారందరినీ మీరు కనికరించండి ప్రభా, సహాయం చేయండి. పర్సనల్ నీడ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, కనికరించండి. అనారోగ్య పిల్లలు ట్రీట్మెంట్లో తోడుగా ఉండండి. షైనీ కొరకు ప్రార్థిస్తున్నాం. విజయవాడ చందు కొరకు ప్రార్థిస్తున్నాం, తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. షుగర్ కంట్రోల్లో ఉంచండి. విక్రమ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే కళ్యాణ్ కూడా స్పీడీ రికవరీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాం అంకుల్ కొరకు ప్రార్థిస్తున్నాం, గాంధీనగర్లో, తనకు కూడా ఆరోగ్యం దయచేయండి. ప్రసాద్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. డాక్టర్ శ్రీనివాస్ కూడా తండ్రి స్వస్థత అనుగ్రహించండి. శివరావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే రాజయ్య కూడా టక్కరై బాధపడుతుండగా ముట్టి బాగు చేయండి. కుమార్ కూడా మంచి ఆరోగ్యం, శీఘ్రముగా స్వస్థత ఇవ్వండి. పెద్ద వయసులో ఉన్న ఆంటీలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సునీతమ్మ ఆంటీ, సుదర్శనం ఆంటీ, సిస్టర్ హేమలత ఆంటీ, సిస్టర్ డాక్టర్ హెలెన్ కోసం ప్రార్థిస్తున్నాం. హారిసన్ గారు సమాజ్గూడలో, తనకు కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం.
అలాగే సుఖమైన కాన్పు లియా, ప్రశాంతి, వనిజ వారికి మీరు దినములు నిండినప్పుడు క్షేమకరమైన కాన్పు ప్రసాదించండి. రక్షణ లేని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. బాలరాజ్, సంతోష్, జానీ, వెంకటకృష్ణ, ఇంకా ఎవరైతే రక్షణ లేదో మా కుటుంబాలు వారందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి సిస్టర్ హెప్సిబా కూడా మరి మంచి జాబ్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే విజయ్ కూడా డెట్రాయిట్లో మంచి జాబ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లల్ని కనికరించండి. కెన్యాలో స్మైల్స్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెన్నైలో సురేష్ కుటుంబాన్ని, అలాగే ప్రభా మరి బాంబేలో తెల్మా, శ్యామ్ల వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి అవసరాలన్నీ కూడా తీర్చండి ప్రభా. లాస్ట్ వీక్లో తండ్రి ఈ వరదల వలన అనేక మంది బాధపడ్డారు. అల్లంతోటిబాయి, బేగంపేట ఈ ప్రాంతాల్లో, ఇంకా చాలా స్థలాల్లో కూడా, ట్విన్ సిటీస్లోను, తెలంగాణ, ఆంధ్రాలో కూడా దయచేసి వారందరికీ మీరు నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మందిరం కూడా చాలా నష్టపోయింది. న్యూ జెరూసలేం బైబిల్ హౌస్ ప్రభా మరి ప్రేయర్ హౌస్ తండ్రి దయచేసి ప్రభా వాటన్నిటిని బాగు చేసుకోవడానికి మా పిల్లలందరికీ మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి విపత్తులు రాకుండా దయచేసి మీరు కనికరం చూపించండి. నీ ప్రజలను ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరించండి. నమ్మకమైన దేవా, ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చారు. ఇంకా ఎవరైతే ఎవరెవరు అవసరాల్లో ఉన్నారో వారి అవసరాలన్నీ కూడా తీర్చండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో మాకు తెలియక వారిని ముట్టి బాగు చేయండి. పడిపోయిన వారిని లేవనెత్తండి. కృంగిన వారికి ధైర్యం అనుగ్రహించండి. శ్రమలు, పోరాటాలు, అనేక శ్రమలు గుండా వెళుతున్న వారికి మీరు ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మిగిలిన సమయం కూడా మీరు మాతో ఉండండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈరోజు సాయంకాలం 5 గంటలకు సండే స్కూల్ ఉంది. సిస్టర్ అబిగేల్ ఫిలడెల్ఫియా నుంచి సండే స్కూల్ తీసుకుంటుంది. ప్రార్థించండి. 7 o'clock 7 PM యూత్ మీటింగ్ ఉంది, థర్డ్ సండే కాబట్టి. యవనస్తులైన పిల్లలందరూ దయచేసి ప్రోగ్రామ్ చూడండి. తర్వాత సోమవారం మండే 6 PM to ట్యూస్డే 6 PM 24 hours చైన్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి మీకు ఇవ్వబడిన స్లాట్స్లో మీ భాగాన్ని నమ్మకంగా తీసుకోండి. వెన్స్డే బుధవారం రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థనకే మనం చేరుతాము ఆన్లైన్లో. శుక్రవారం ఉదయం 10 గంటలకు సహోదరులు ఉపవాస ప్రార్థన నిమిత్తమై చేరుతున్నారు. వచ్చే ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు మైక్ ద్వారా సువార్త అందించబడుతుంది. దయచేసి పరిచయ కొరకు భారంతో ప్రార్థించండి. మైక్ ద్వారా అనేక మంది సువార్త వింటున్నారు బస్తీల్లో, బేగంపేట, బాలంరాయి ప్రాంతాల్లో. ఇది మీరు దయచేసి రక్షణ లేని మీ బంధువులకు, స్నేహితులకు ఫార్వర్డ్ చేయాల్సిందిగా ఎంతో మనవి చేస్తున్నాం. మనం చేసే గొప్ప సహాయం వారికి అదే. 10 గంటలకు మనం ఆరాధనకై తిరిగి మనం కలుసుకుంటాం. దేవుని కృప వల్ల మేము వర్జీనియాలో, అమెరికాలో క్షేమంగా ఉన్నాము. దేవుడు ఇచ్చిన ఆరోగ్యంకే వందనాలు. మీ ప్రార్థనలకు చాలా వందనస్తులై ఉన్నాము. దేవుని చిత్తమైతే ఆదివారము ఇక్కడ వర్జీనియాలో న్యూ జెరూసలేం బైబిల్ చర్చిలో వాక్య పరిచర్య ఉంది. అలాగే న్యూయార్క్లో కూడా జూమ్ ద్వారా వాక్య పరిచర్య ఉంది నాకు. దయచేసి మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు మనమందరం కలిసి 523వ పాట 523 మీరు బహుగా ఫలించనుచో అనే పాట మనం కలిసి పాడుకుందాం. బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. నీరు కట్టిన తోటవలే
అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు. ఎండియున్న నేల నెల్ల నీటి బొగ్గలుగా చేయువాడు. ఎండియున్న నేల నెల్ల నీటి బొగ్గలుగా చేయువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి. అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. బడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. బడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు. ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి. అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. పాడేదారు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పాడేదారు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పొగడేదారు ప్రజలెల్లరూ ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదారు ప్రజలెల్లరూ ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమా ఘనత చెల్లించుచు, మహిమా ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదారు. హల్లెలూయా పాడేదారు. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ,
మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ఆన్లైన్ ఆరాధన పరిచర్యలో మాకు ఇంతవరకు చేసిన సహాయంకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధులు ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధించారో వారిని బట్టి వందనాలు, ఎవరైతే యోగ్యముగా బలను సమీపించారో వారిని బట్టి మీకు వందనాలు. ఈరోజు చేసిన వాక్య పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి. ఆరాధన టైంలో ఇచ్చిన వాక్యాన్ని బల్ల వాక్యాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారంగా జీవించున్నట్లుగా మీ కృప అనుగ్రహించండి ప్రభా. మా పిల్లలు ప్రభా మరి డేవిడ్ బాబు సిస్టర్ అబిగేల్ వారు కూడా తండ్రి ఏకీభవిస్తున్నందుకు వందనాలు. ఈరోజు బాబు డేవిడ్ బాబు ఇచ్చిన వాక్యాన్ని ఫైనల్ మెసేజ్లో దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి. సిస్టర్ కూడా సాయంకాలం వాక్య పరిచర్య చేస్తుండగా పిల్లల మధ్యలో ఆ పరిచర్యను కూడా దీవెనకరంగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారపు కూడికలను కూడా మీరు ఆశీర్వదించండి. సోమవారం నుంచి మంగళవారం వరకు జరిగే ప్రభా 24 hours చైన్ ప్రేయర్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బుధవారం సంఘ ప్రార్థనను ఆశీర్వదించండి. శుక్రవారం సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉదయం 10 గంటలకు దీవించండి. తిరిగి వచ్చే ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు ఇవ్వబడుతున్న సువార్తను దీవించి అనేకులు విని ప్రభును తెలుసుకునే మహాభాగ్యం దయచేయండి. మా పిల్లలు కూడా వాటిని ఫార్వర్డ్ చేయడానికి వారికి ప్రభా జ్ఞాపక శక్తి భారము దయచేయండి తండ్రి. 10 గంటలకు మేము తిరిగి ఆరాధనకే కలుసుకోవడానికి మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. అయోగదాసులు మమ్మల్ని కూడా మీరు కనికరించినందుకు వందనాలు, మీరు ఇస్తున్న కృపకే వందనాలు. వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. నాకు కూడా పరిచయలో కృపిస్తున్నందుకు వందనాలు తండ్రి. వర్జీనియాలో తండ్రి చేస్తున్న సండే మినిస్ట్రీని ప్రభా, న్యూ జెరూసలేం బైబిల్ చర్చ్లోను, తర్వాత అలాగే న్యూయార్క్ అసెంబ్లీలో కూడా తండ్రి చేస్తున్న పరిచయను వాక్య పరిచయను జూమ్ ద్వారా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీరందరి కుటుంబాన్ని కాపాడి భద్రపరచండి, వర్షాల నుంచి మీరు కాపాడండి, COVID-19 బారి నుంచి కాపాడండి. 91వ కీర్తన 4వ వచనం, నీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఉంది ప్రభా. 91:10 ప్రకారం ఏ తెగులు ఉడారంను సమీపించకుండా సహాయం చేయండి. మీరు అక్కడికే మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, ఇతరులను సిద్ధపరచినట్లు సహాయపడండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.